గర్భం నుండే ప్రతి ఆడపిల్లకి చావు బ్రతుకుల సుదీర్ఘ పోరాటం మొదలవుతుంది. తాను జన్మించిన మొదలు జీవితం చాలించే వరకు కుటుంబం నుండి కానీ బయట సమాజం నుండి కానీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ జీవితాన్ని సాగిస్తుంది. తనకంటూ ఒక జీవితం ఏర్పడ్డాక తన కుటుంబం కోసం, తన పిల్లల భవిష్యత్తు కోసం ఇతర రాష్ట్రాలలో, దేశాలలో తమకు వచ్చిన పనులు చేసుకుంటూ సరైన తిండి నిద్ర లేక ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వారు మరెందరో. నేటి క్రూర సమాజంలో ఆడపిల్లను ఒంటరిగా గడప దాటి బయటకు పంపాలంటేనే భయపడే పరిస్థితి. పసిపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిపై ఎన్నో హత్యలు, మరెన్నో అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఒక మహిళ తన పరిస్థితుల దృష్ట్యా, కుటుంబ సమస్యల దృష్ట్యా తన కుటుంబానికి అండగా నిలవాలని ఇతర దేశానికి వెళ్లి శవమై తిరిగొచ్చింది. దాంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు, పిల్లలు కన్నీటి పర్యంతమవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన బొంతు సత్యపద్మ భర్త ప్రభాకర్తో కలిసి కూలి పని చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకుని ఆ డబ్బుకు మరికొంత డబ్బు అప్పు చేసి అక్షరాల 2 లక్షల రూపాయలు విజయవాడకు చెందిన ఏజెంట్కు చెల్లించి 2 సంవత్సరాల క్రితం మస్కట్కు వెళ్ళింది సత్యపద్మ. అక్కడ యజమానులు పెట్టే ఇబ్బందులకు తోడు ఆరోగ్యం క్షీణించడంతో తను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని 6 నెలలుగా ఏజెంట్ని వేడుకుంటోంది. మరో 2 లక్షలు చెల్లిస్తే గానీ పంపించనని ఏజెంట్ చెప్పడంతో ప్రభాకర్ మరో 2 లక్షలు ముట్ట చెప్పారు. డబ్బులు చెల్లించిన తర్వాత ఏజెంట్ నుండి ఎలాంటి సమాచారం లేదు. ఈ నెల 30న పంపిస్తామని చెప్పి 24నే పంపించేశారు. సత్యపద్మావతి మస్కట్ నుండి హైదరాబాద్ వచ్చి తనకు బస్ ఎక్కింది. విజయవాడ బస్ డిపో నుండి ఫోన్ చేసి మస్కట్ నుండి వస్తున్న మహిళ గుండెపోటుతో మరణించిందని చెప్పారు. ఆరోగ్యం బాగాలేని తన భార్యని 3 నెలల పాటు తన దగ్గరే పెట్టుకుని ఏజెంట్ ఇబ్బందులకు గురి చేసిందని సత్యపద్మ భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని ప్రభాకర్ వేడుకుంటున్నారు. Yeah.